ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్ గారిని చూసినట్టయితే మిథున రాశి ప్రకారం ఆయనకి ఇంకా బ్యాడ్ టైం కొడుతూనే ఉంది. ఆయన జన్మ నక్షత్రం మిథునం అంటే. కానీ నేను ప్రిడిక్షన్ జగన్మోహన్ రెడ్డి గారి మీదనే తీసుకున్నాను లాస్ట్ టైం కూడా. ఆయన జన్మ నక్షత్రం బట్టి ఒకే ప్రిడిక్షన్ అనలైజ్ చేశాను. కానీ జన్మ నక్షత్రం కన్నా నామ నక్షత్రాన్ని చూసినప్పుడు, జన్మ నక్షత్రము నామ నక్షత్రాధిపతులు రాసులు చూసినప్పుడు బుధుడు శని అయినారు. రాసులు షష్టాష్టకాలు పడ్డాయి. ఆయన గురించి ఎక్కువగా చెప్పేటువంటి మన వేణుస్వామి లాంటి వాళ్ళు చెప్పేదాని ప్రకారం షష్టాష్టకాలు బాగా ఇబ్బంది అని చెప్తుంటాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి షష్టాష్టకం, ఆయనే శత్రువు అనమాట. యాక్చువల్గా ఆయనకి వేరే శత్రువు అక్కర్లేదు. సో ప్రత్యేకంగా శత్రువుని తెచ్చుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి లేదు. కానీ కొంచెం తన ఆలోచన సరళిని కొంచెం వెనక్కి లాగి కడలే కదా పొంగుతూ వచ్చి తీరాన్ని దాకాలనుకుంటున్నది ఎట్టయితే ఉందో అది కొంచెం వెనక్కి వెళితే ఎట్లా బ్యాడ్ ఉందో అట్లా తగ్గుతుందో, ఈయన కూడా ఆలోచన కొంత వెనక్కి లాగి నిశిత పరిశీలన చేసుకుంటే ఉత్తరాషాఢ నక్షత్రానికి ఆయనకి ఏలినాడు శని వదిలిపోయింది. వాక్ స్థానాధిపంలో ఉన్నటువంటి శని విక్రమస్థానంలో పడ్డాడు. గురువింట్లో పడి పూర్వజన్మ కర్మస్థానాన్ని చూస్తున్నాడు. ఎన్ని కేసులు ఎదురైనా, ఎంతమంది ఎన్ని రకాల ఒత్తిడులు వచ్చినా ఆయన టైం ఇప్పుడు గుడ్ టైం స్టార్ట్ అయిందని చెప్పాల్సి ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి గారి టైం గుడ్ టైం స్టార్ట్ అయింది అంటే ఇట్స్ ఎ డేంజర్ సింబల్, ఆపోజిట్ సిగ్నల్, డేంజర్ సిగ్నల్స్ వచ్చినట్టే లెక్క. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అటు కేంద్రం కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, అందరూ కూడా ఆయన్ని తేలిగ్గా ఏదో చేద్దాము అనేటువంటి ఆలోచనలో ఏదో చేద్దాం అనుకుంటే అది ఇబ్బందికరమే అవుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారి టైం అయితే నాకు తెలిసి మంచి టైం స్టార్ట్ అయింది. ఆయనకి రానున్నటువంటి సంవత్సరాల్లో కొంత యోగదాయకమైనటువంటి కాలమే కనపడుతుంది. విక్రమస్థానం నుంచి రాజ్యస్థానంలో శని పడతాడు రాబోయే 2.5 సంవత్సరాల్లో. సో 29కి వచ్చేటప్పటికే రాజ్యస్థానంలో శని నీచబడి మకర రాశికి 4వ ఇంట్లో నీచబడి నీచ నుంచి వ్యయాన్ని చూస్తూ తన జన్మరాశిని చూస్తాడు. అటువంటప్పుడు పోగొట్టుకున్నటువంటివి నష్టద్రవ్యాలు కూడా ఇస్తాడని నేను నమ్ముతున్నా. సో ఇప్పుడు ఆయన ఎంత ఇంటలెక్చువల్గా ఉంటాడు అనేది ఎవరెవరిని తన సెలెక్టివ్ కోటర్లో పెట్టుకుంటాడనే దాన్ని బట్టి ఉంటుంది. ఆయనకు కూడా దైవికపరమైనటువంటి పూజలు కొన్ని ఉన్నాయి. కానీ వారు కూడా ఎవరో వారికి ముఖ్యమైన వాళ్ళు కూడా నన్ను తీసుకెళ్ళి కల్పించాలని ప్రయత్నం చేశారు, కలవలేదు. కలవాలని నేనైతే అనుకోను. కానీ వాళ్ళకి ఆ ప్రయత్నం వాళ్ళకి భగవంతుడు రాసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆ యోగం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి టైం అయితే గుడ్ టైం స్టార్ట్ అవుతుంది ఉగాది తర్వాత నుంచి అని చెప్పచ్చు.